నగరిలో రోజా ఇల్లు ఎప్పుడూ ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇక్కడ ప్రతి పండుగ, ప్రతి ఆచారం, భక్తి, శ్రద్ధ, సాంప్రదాయం కలయిక. ఆ పవిత్రతకు నిదర్శనంగా నిలిచిన మరో ఘనమైన సందర్భం. మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా గారు తన ఇంట్లో నిర్వహించిన లోక కళ్యాణార్థం నవదుర్గల పూజ. నవరాత్రి సందర్భంగా నవదుర్గల పూజ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. హిందూ సంప్రదాయంలో 9 రాత్రులపాటు దుర్గాదేవి 9 రూపాలు ఆరాధించబడతాయి. విజయదశమి రోజున నగరిలో రోజా ఇంట్లో లోక కళ్యాణార్థం నవదుర్గల పూజ జరిగింది. చరిత్ర విశేషం. పురాణాల ప్రకారం, మహిషాసురుడిని సంహరించడానికి దేవతల శక్తుల సమాహారంగా దుర్గాదేవి అవతరించారు. ఆమె 9 రూపాలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, భక్తులకు దివ్యానుభూతి కలిగిస్తాయి. పూజ యొక్క విశిష్టత. ప్రతిరోజూ ఒక్కొక్క రూపాన్ని పూజించడం ద్వారా భక్తులకు ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, విజ్ఞానం ప్రసాదిస్తారని నమ్మకం. కుటుంబంలో సౌఖ్యం, ధైర్యం, ఆత్మబలం పెరుగుతాయి. సమాజంలో శాంతి, సమగ్రత నెలకొంటుందని పెద్దల విశ్వాసం. అత్యంత శ్రద్ధ, భక్తితో నవదుర్గల పూజ ఘనంగా జరిగింది. భక్తులు శ్రద్ధగా పాల్గొని దుర్గామాత కృపకు పాత్రులయ్యారు. నవదుర్గల వేషధారణలో బాలికలను అలంకరించి, ప్రత్యేక పూజలు, వాయినాలు, విందు భోజనాలతో సత్కరించారు. రోజా గారు ఇంట్లో జరిగే ప్రతి పూజ, భక్తి, సాంస్కృతిక విలువలకు అద్దం పడుతారు. నవదుర్గల పూజలో రోజా చూపించిన ఆచార వైభవం, మహిళా శక్తికి ఇచ్చిన గౌరవం, సమాజానికి అందించిన సందేశం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక దివ్య స్ఫూర్తి. రోజా గారు పూజలోని భక్తి, ప్రార్థనలోని పవిత్రత, సాంప్రదాయానికి ఉన్న గౌరవం, ఇవన్నీ కలిపి నగరి ప్రజల గుండెల్లో దుర్గామాత దివ్యజ్యోతి వెలిగించాయి. ఈ నవదుర్గల పూజ ద్వారా రోజమ్మ గారు, ప్రతి ఇంటిలో సౌభాగ్యం, ప్రతి మనసులో శాంతి, ప్రతి హృదయంలో భక్తి నిండాలని కోరుకున్నారు.